వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్ నుండి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సాగర్ మంథన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి అవసరం అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ఫోరమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎందుకోసం అని అడిగేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సాగర్ మంథన్ అనేది ఒక మ్యారిటైమ్ ఫోరం అనమాట. సో మన సౌత్ ఏషియా ఏదైతే ఉందో అంతటికి కలిపి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పెద్ద మీటింగ్ లాంటిది. సో ఈ సాగర్ మంథన్ స్కీమ్ ఎందుకోసం అంటే మ్యారిటైమ్తో లింక్ అయినటువంటి దేశాలన్నిటి యొక్క కూటమి. సో మనకి ఇండియాతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలంటే అవి కూడా మ్యారిటైమ్ కలిగినటువంటి నథింగ్ బట్ వాళ్ళ దేశానికి సముద్ర భూభాగం ఏదైతే ఉంటుందో దాంతో లింక్ అయినటువంటి అన్ని దేశాలు కూడా, చాలా దేశాలు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొంటాయి అన్నమాట. ఈ సాగర్ మంథన్ ఫోరం ఏదైతే ఉందో, మీటింగ్ ఏదైతే ఉందో అది ఎక్కడ రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగిందంటే ఢిల్లీలో అనమాట. ఈ యొక్క మీటింగ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చూద్దాం. సో ఈ మీటింగ్లో ఏంటంటే అన్ని దేశాల కూటమిగా ఏర్పడి మనకున్నటువంటి సముద్ర భూభాగాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద చర్చించడం జరుగుతుంది. అది కూడా మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చాలా దేశాలు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చెప్తున్నటువంటి సాగర్ మంథన్ ఫోరం ఏదైతే ఉందో దాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ ఏది, మీటింగ్ అంటే ఆర్గనైజేషన్ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇందులో పాల్గొంటుంది. ఇందులో ఓన్లీ మన దేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేసే కాదు, ఈ యొక్క మీటింగ్లో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చాలా దేశాలకు సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు అనమాట. అండ్ దాంతోపాటు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో రీసెంట్ టైంలో ఢిల్లీలో జరుగుతుంది అనమాట. అండ్ ఢిల్లీలో పాల్గొన్న మీటింగ్కి ఈ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అంటే ఓడరేవులు ఏవైతే ఉన్నాయో వాటికి, షిప్పింగ్ పరంగా, వాటర్వేస్ పరంగా ఉన్నటువంటి విషయాల్లో ఆర్గనైజ్ చేసేటువంటి అన్ని కమిటీస్, గ్రూప్స్, డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది అనమాట. అండ్ ఎందుకోసం ఇటువంటి ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు, ఆర్గనైజ్ చేశారు అంటే గ్లోబల్ నాలెడ్జ్ ఆన్ షేరింగ్ ట్రాన్స్ఫార్మింగ్ బ్లూ ఎకానమీ. అంటే మనకున్నటువంటి బ్లూ ఎకానమీ అంటే నథింగ్ బట్ సముద్ర జలాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయ మార్గాల్ని బెటర్గా మార్చుకోవడం కోసం, ఇంకా ఏ విధంగా మన టెక్నాలజీని వాడితే మనకున్నటువంటి సముద్ర భూభాగాన్ని ఎక్కువగా వినియోగించుకోవచ్చు, లేదా సముద్రంలో ఉన్నటువంటి మత్స్య సంపద ఇంకా బెటర్గా ఎలా మార్చాలి, వాటి ద్వారా ఎలా ఆదాయాన్ని పొందగలగాలి, ఎక్కడ ఏదన్నా సముద్ర జలాల పొల్యూషన్ ఎక్కువగా ఉందా, ఇటువంటి విషయాల గురించి చర్చిస్తారనమాట. సో సముద్ర జలాల్లో మత్స్య సంపద ఎక్కువగా ఉన్నప్పుడే మనకి ఎక్కువగా మంచి ఆదాయం లభిస్తుంది. అండ్ అదేదంటే మన దేశం యొక్క ఆదాయంలో మారుతుంది అనమాట. మనం ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఫిషెస్ కావచ్చు, క్రాబ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా చేరుస్తున్నాం, అవి కూడా మనకు ఆదాయ మార్గాలు అనమాట. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే పగడపు దిబ్బలు అనేవి ఎక్కువగా ఉంటే కూడా మన దేశానికి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. ఆ విధంగా కూడా మనకి బ్లూ ఎకానమీ అనేది సపోర్ట్ అవుతుంది. సో బ్లూ ఎకానమీ అంటే మత్స్య సంపద ద్వారా వచ్చేదే కాదు, మనకి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మ్యారిటైమ్లో మనకు ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ని ఎక్కువగా విజిట్ చేస్తున్నారంటే అది కూడా బ్లూ ఎకానమీకి యాడ్ అవుతుంది అనమాట. సో టోటల్గా మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి బ్లూ ఎకానమీ అనేది మెయిన్ పాయింట్ ఆఫ్గా ఉపయోగపడుతుంది. అండ్ దీనిలో కూడా ఏంటంటే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో మనం ఏదైనా అభివృద్ధి పొందాలి అంటే మనం చేసేటువంటి విషయాల్లో కంటిన్యూస్గా ప్రతి ఒక్కటి మార్చగలగాలి. కొన్ని రోజులు ఈ యొక్క విషయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, అంటే ఇక్కడ మ్యారిటైమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం వాడి తర్వాత ఆ యొక్క పరిస్థితిని మార్చకుండా వదిలేయడం కాదు. సో మన దేశంలో బ్లూ ఎకానమీని మార్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవి కంటిన్యూస్గా చేయగలగాలన్నమాట. టూరిజంని డిపార్ట్మెంట్ని డెవలప్మెంట్ చేయగలగాలి. అండ్ మనకున్నటువంటి బ్లూ ఎకానమీ పరంగా ఏవైతే చర్యలు తీసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం ఫ్యూచర్లో బ్లూ ఎకానమీ పరంగా, మ్యారిటైమ్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం టెక్నాలజీలో ఏ విధంగా మారినప్పుడు మనకు ఉండేటువంటి ఇంపార్టెంట్ పరంగా బ్లూ ఎకానమీ ఎలా ఇంప్రూవ్ అవుతుందో కూడా మనం ఫ్యూచర్లో కావాల్సిన విధంగా మనల్ని మనం మార్చుకోగలగాలి. దానికోసం ఏం చేయాలి? సో మన మ్యారిటైమ్ సెక్టార్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడినటువంటి అన్ని విభాగాలు కూడా
అభివృద్ధి చెందే విధంగా మనం ఇక మీదట ఏం చేయాలి అంటే ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఇందులోనే మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటేనే మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అంటే ఉంటుంది. కాబట్టి మ్యారిటైమ్ పరంగా, సముద్ర జలాల పరంగా ఎలా అభివృద్ధిని సాధించాలి, వాటిని మన ఆర్థిక ప్రగతి కోసం ఏ విధంగా వాడుకోవాలి అని ఇందులో చర్చించడం జరుగుతుంది. ఇందులో మన దేశమే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి చాలా దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు కూడా మాట్లాడి సముద్ర భాగాల్ని ఉపయోగించుకునే విషయంలో అంటే ప్రాదేశిక జలాలనే కాదు, అంతర్జాతీయ జలాలు ఉంటాయి, వాటిని కూడా వాడుకునే విషయంలో ఏ విధంగా ఉపయోగించుకునే విషయంలో ఏ విధంగా ఉండాలనేది కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది. సో నరేంద్ర మోడీ గారి పేరు మీదుగా వచ్చినటువంటి ఇంకొక స్కీమ్ అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సాక్ష్యం యువ అభియాన్ అనేటువంటి పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. సో నరేంద్ర మోడీ సాక్ష్యం యువ అభియాన్. సో జనరల్ చాలా వరకు పిఎం అభియాన్ అనేటువంటి పేరుతో చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం. నరేంద్ర మోడీ సాక్ష్యం యువ అభియాన్ అనేటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. ఎవరు లాంచ్ చేశారంటే రాజీవ్ పథక్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఈయన ఎవరంటే సెక్రటరీ అనమాట. సో పిఎం గారి సెక్రటరీ, అడ్వైజరీ బోర్డు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనమాట. ఆయన నరేంద్ర మోడీ సాక్ష్యం యువ అభియాన్ అనేటువంటి ఈ యొక్క స్కీమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది రీసెంట్ గా ఢిల్లీలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో. ఇది ఎందుకోసం అంటే ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ అనమాట. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ సెషన్స్ అనమాట. అవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ సెషన్స్ అనమాట. అండ్ దీని ద్వారా ఏంటంటే నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చడం దీని యొక్క ఇంపార్టెన్స్. ఎంతమందికి ఫ్రీ ట్రైనింగ్ సెషన్స్ అని ఇవ్వబోతున్నారంటే మన దేశంలో ఉన్నటువంటి నియర్లీ 10,000 మంది యువతను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఏదైతే నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారో కొత్త కోర్సెస్ కావచ్చు, ట్రైనింగ్ స్కిల్స్ కావచ్చు, వాటిని నేర్చుకోవడానికి ఫ్రీ సెషన్స్గా వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఇవ్వబోతున్నారు. సో వాళ్ళకి ఉపాధి కల్పన అనేది చేయడమే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సాక్ష్యం యువ అభియాన్ ఎందుకోసం అంటే స్కిల్స్ని పెంపొందించి వాళ్ళ ఉద్యోగాలు పొందే విధంగా, నిరుద్యోగులు తగ్గించే విధంగా చేయడం కోసం. సో ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఎటువంటి విషయాల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ స్పీకింగ్. వాళ్ళకి కనుక ఇంగ్లీష్ మాట్లాడేటువంటి స్కిల్స్ లేకపోతే వాళ్ళని ఆ విధంగా బెటర్గా మారుస్తారు. అన్నీ వచ్చి ఉంటాయి. అంటే కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే మెయిన్స్లో, ప్రిలిమ్స్లో థియరిటికల్ పార్ట్లో వాళ్ళు క్వాలిఫై అవుతారు. బట్ కమింగ్ టు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వరు అనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, వాళ్ళు ఆన్సర్లు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి తెలిసినా కూడా కొన్నిసార్లు ఆన్సర్లు చెప్పలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇంటర్వ్యూ పరంగా ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి నేర్పిస్తారనమాట. అండ్ మ్యాథ్స్ పరంగా, సైన్స్ పరంగా, కంప్యూటర్ స్కిల్స్ పరంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత యువతకి కంప్యూటర్ స్కిల్స్ అనేవి ల్యాక్ అవుతాయి. సో వాటిని ఇంప్రూవ్ చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. సేల్స్ అండ్ బిజినెస్ పరంగా వాళ్ళకి కొంత నేర్పించగలిగితే మార్కెటింగ్ సైడ్ బిజినెస్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ని ఉన్నా కూడా కొంతమందికి వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ చాలా ఉంటాయి, కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ అనేది మెరుగుపరుచుకునే విధంగా ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇవ్వబోతున్నారు. సో యువతలో ఉద్యోగ కల్పన అనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి లేనటువంటి స్కిల్స్ అనేవి నేర్పించడమే మెయిన్ థీమ్ అనమాట. అండ్ ఎవరైతే దీనికి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్స్ కూడా కల్పించడానికి ట్రై చేస్తున్నారు అనమాట గవర్నమెంట్ తరఫు నుంచి. ఇది జాబ్ ప్లేస్మెంట్స్ కోసం కూడా వాడబోతున్నారు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు అనేవి పొందే విధంగా మార్చడమే నరేంద్ర మోడీ సాక్ష్యం యువ అభియాన్ అనేటువంటి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మన దేశానికి సంబంధించినటువంటివి ఏవైతే కొన్ని కళాకృతులు, కళాఖండాలు ఉన్నాయో అవి వేరే దేశాలకు వెళ్ళిపోయినటువంటివి, అలాగే వాటన్నిటి తిరిగి తీసుకొని వస్తున్నారు కొన్నిటిని. వాటిలో నియర్లీ ఎన్ని తీసుకొని రాబోతున్నారంటే 1400 వరకు కూడా తిరిగి తీసుకొని రాబోతున్నారు. ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ నుంచి 1400 కళాకృతులు అనేవి మన దేశానికి తిరిగి రాబోతున్నాయి. ఇవి మన దేశం నుంచి దొంగలించబడు లేదా అక్రమంగా తరలించబడు యుఎస్కి చేరాయన్నమాట. వాళ్ళు అక్కడ రికవర్ చేసి ఇవి మీ దేశానికి చెందినవి కాబట్టి మీ దేశానికి తిరిగి మీకు అందిస్తున్నామని మన దేశానికి తిరిగి అందిస్తున్నారు. ఇటువంటి చాలా రకాలైనటువంటి ఏవైతే విగ్రహాలు, శిల్పాలు, కొన్ని రకాలైనటువంటి పురాతన వస్తువులు
అవన్నీ కూడా మన దేశానికి తిరిగి పంపిస్తున్నట్లుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇలా చేయడం అనేది ఇప్పుడు ఫస్ట్ టైం. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని తిరిగి మన దేశానికి పంపించడం జరిగిందనమాట. సో ఈ మధ్య కాలంలోనే నియర్లీ 297 కళాఖండాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి తిరిగి ఇచ్చారు. సో అవేంటంటే నియర్లీ 4000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాలు బిఫోర్ ద క్రైస్ట్, అంత పురాతనమైనటువంటివి అనమాట. అంటే క్రీస్తు పూర్వానికి చెందినటువంటి చాలా కళాకృతులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి మన దేశానికి తీసుకొని వచ్చారు. అంటే అంత పురాతనమైనవంటే అవి చాలా విలువైనవి అనమాట. అవన్నీ మన దేశం దాటి వెళ్ళిపోయినాయి దొంగలించబడడం ద్వారా. వాటన్నిటిని తిరిగి మనకు అప్పగించారు. అవి 1900 సంవత్సరాలకి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట వాటిలో. సో యుఎస్ గవర్నమెంట్ అయితే 1400 కళాకృతులు ఏవైతే ఉన్నాయో వాటిని మన దేశానికి పంపిస్తున్నారు. వాటి మొత్తం విలువ $10 మిలియన్ వరకు కూడా ఉండేటువంటి ఛాన్స్ అనమాట. అంత విలువైనటువంటివి తిరిగి మన దేశానికి వాళ్ళు అప్పగిస్తున్నారంటే వాళ్ళు మన దేశానికి అప్పగించాలని వాళ్ళు లాయల్టీగా ఫీల్ అవడం వల్లే మన దేశానికి తిరిగి అప్పగిస్తున్నారు అనమాట. సో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషి ఫలితంగా మన దేశానికి వాటన్నిటిని కూడా తిరిగి గౌరవంగా మన దేశానికి అప్పగిస్తున్నారు. సో 2016 నుంచి కూడా యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇలా 578 కూడా కల్చరల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన సంస్కృతికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి మనకు అప్పగించారు. సో గ్రేట్ థింగ్. చాలా దేశాలకి ఇలా తరలి వెళ్ళిపోయినవి వాళ్ళు తిరిగి మనకు అప్పగిస్తూ ఉంటారు. వాటిలో మొదటిగా ఎక్కువ మన దేశానికి తిరిగి రిటర్న్ చేసి ఇవి మీ దేశానికి చెందినటువంటి కళాఖండాలు, మీరు తీసుకోండి అని చెప్పి మనకు అప్పగించినటువంటి బెస్ట్ ఎవరంటే యుఎస్ అన్నమాట. సో వాళ్ళు మన దేశానికి చెందినటువంటి చాలా కళాఖండాలను తిరిగి మనకి అప్పగించబోతున్నారు. సో ఇండియా రీసెంట్ గా హైపర్సోనిక్ మిసైల్ ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయడం జరిగింది. మన దేశానికి చెందినటువంటివి అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, రేంజ్ అనేది హైపర్సోనిక్ మిసైల్ అని చెప్తున్నాం. సో స్పీడ్ సౌండ్ అని మనం మ్యాక్ గా పిలుస్తుంటాం. మ్యాక్ స్పీడ్ అనేది 1 కన్నా ఎక్కువగా ఉంటే వాటిని హైపర్సోనిక్ గా, సూపర్ సోనిక్ గా ఇట్లా పిలుస్తూ ఉంటాం అనమాట. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కన్నా ఎక్కువగా ఉండే మిసైల్స్ ని హైపర్సోనిక్ గా చెప్తూ ఉంటాం. సో 5 కన్నా ఎక్కువగా ఉంటే వాటిని హైపర్సోనిక్ అంటాం, మ్యాక్ స్పీడ్ అనేది. సో మన దేశం యొక్క ఇండియాలో ప్రస్తుతానికి టెస్ట్ చేసినటువంటి హైపర్సోనిక్ మిసైల్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగితే నియర్లీ 6 వరకు ఉందన్నమాట. సో మ్యాక్ సౌండ్ అనేది 6 కన్నా ఎక్కువగా ఉండేటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి మనం తయారు చేస్తున్నాం. అది కూడా లాంగ్ రేంజ్లో. సో లాంగ్ రేంజ్లో అంటే 1500 కిలోమీటర్స్ పర్ మినిట్ కన్నా కూడా మనం స్పీడ్గా వెళ్ళగలిగేటువంటి మిసైల్స్ని మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. ఇవి మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడబోతున్నాయి. ఎందుకంటే చాలా దేశాల్లో హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి లేవు, కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నాయి. లైక్ యుఎస్, రష్యా ఎక్కువగా ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ని కలిగి ఉంది. యుఎస్లో ఉన్నాయి, దాని తర్వాత చైనాలో కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్గా నార్త్ కొరియాలో కూడా ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి టెస్ట్ చేయడం జరిగింది. మనం కూడా చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క హైపర్సోనిక్ మిసైల్స్ని మన యొక్క ఉంచుకోవడం కోసం, అంటే మన దేశం యొక్క భద్రత కోసం వినియోగించాలి అని మనం ఎప్పటి నుంచి పెట్టుకోవాలనుకుంటున్నాం, కానీ అవ్వటం లేదు. బట్ రీసెంట్గా అయితే చాలా సక్సెస్ఫుల్గా ఇవి చేస్తున్నాం. మన ఆర్మీలోకి కూడా ఇవి రీసెంట్గా రాబోతున్నాయి. సో డిఆర్డిఓ వాళ్ళు చేసినటువంటి ట్రయల్స్ పరంగా రీసెంట్గా ఇండియా నుంచి లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి మన దేశంలో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగిందనమాట. డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉందో ఒడిశా తీరంలో, అక్కడ వీటిని టెస్ట్ చేశారనమాట సక్సెస్ఫుల్గా. సో హైపర్సోనిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పేలోడ్స్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఎందుకంటే పేలోడ్ కెపాసిటీ కూడా మనకి ఇంపార్టెంటే. హైపర్సోనిక్ మిసైల్ అన్నప్పుడు వాటి స్పీడ్ ఇంపార్టెంట్, దాంతోపాటు స్పీడ్తో పాటు ఇంకొకటి ఏంటంటే పేలోడ్ కెపాసిటీ కూడా పెంచుకోగలిగితేనే మనకి అవి ఎక్కువగా వినియోగించబడతాయి. అండ్ దాంతోపాటు లాంగ్ రేంజ్ అని చెప్పాం. సో లాంగ్ రేంజ్ అన్నప్పుడు అవి 1500 కిలోమీటర్ కన్నా కూడా ఎక్కువ వేగంతో వెళ్ళగలిగేవి మనకి ఇంపార్టెంట్. అప్పుడే వాటిని లాంగ్ రేంజ్గా పిలవగలుగుతాం. మన దేశంలో ఇప్పుడు వరకు 1723 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్ళగలిగే వరకు కూడా డిజైన్ చేయగలిగారు. అట్లాంటిక్ కౌన్సిల్ పరంగా అయితే ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్లో, చైనాలో, రష్యాలో మాత్రమే ఈ హైపర్సోనిక్ క్యాపబిలిటీ కలిగినటువంటి మిసైల్స్ అనేవి వినియోగించబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా కలిగి ఉన్నారు అనమాట. ఈ యొక్క లిస్ట్లో మన దేశం కూడా ఇక మీదట చేరబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.